ఓం శాంతి. పరమపిత శివ పరమాత్మ పలికినటువంటి అవ్యక్త మధుర మహావాక్యాలు. అవ్యక్త మురళీ తేదీ 18/1/1973. శీర్షిక సమానత మరియు సమీపత. శివబాబా అంటున్నారు, సదా నిర్మాణంగా మరియు నిర్మాణ కార్యంలో సదా తత్పరులై ఉండేవారు పిల్లలను తన సమానంగా స్వమానధారులుగా చేసే శివబాబా మాట్లాడుతున్నారు. బాప్దాదా సమానంగా స్వమానధారులుగా స్వదర్శన చక్రధారులుగా మరియు నిర్మాణంగా అయ్యారా? ఎంతెంత ఈ విశేషతలతో సమానంగా అవుతారో అంతంత సమయాన్ని సమీపంగా తీసుకురాగలరు. బాప్దాదా అంటున్నారు, తమ సమానంగా స్వమానధారులుగా అంటే బాప్దాదాల సమానంగా అంటే బాప్దాదాలు ఎంతెంత స్వమానంలో ఉంటారో ఆ విధంగా తయారయ్యారా? స్వమానము అంటే ఆత్మ, స్వ అంటే ఆత్మ, మానం అంటే గౌరవం, అంటే ఆత్మ యొక్క గౌరవాన్ని లేదా ఆత్మ యొక్క అభిమానాన్ని దానికి అతీతంగా అవ్వకుండా ఉంటున్నారా? స్వదర్శన చక్రధారులుగా మరియు నిర్మాణంగా అయ్యారా? సదా ఆత్మిక స్థితిలో ఉంటున్నారా? దీనికి గుర్తుగానే నారాయణుడు సదా సుదర్శన చక్రాన్ని ధరిస్తున్నట్లుగా చూపిస్తారు. దాని యొక్క ఆధ్యాత్మిక అర్థం ప్రతి ఆత్మ స్వదర్శన చక్రధారిగా అవ్వాలని. మరియు నిర్మాణంగా అయ్యారా? ఇక్కడ నిర్మాణం అంటే 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. నిర్మాణం అంటే సపోజ్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసే ముందు ఆ చేసే వ్యక్తి ఏ విధంగా ఇంటిని నిర్మించాలి, ఏ విధంగా ఎక్కడ ఎలా ఉండాలి అనేది ఫుల్ ప్లాన్ చేసుకుంటారు. మరి ఆధ్యాత్మికంగా అంటే ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ళేటటువంటి ఆత్మలు ఏ విధంగా అంటే మనం ఏ విధంగా నిర్మాణంగా అవ్వాలి, ఆత్మను నిర్మాణాత్మకంగా తీర్చిదిద్దుకోవాలి అంటే దివ్య గుణాలను ధారణ చేస్తూ అష్టశక్తులను ధారణ చేస్తూ వాటిని ఉపయోగిస్తూ నిర్మాణాత్మకంగా అవ్వాలి. అంటే ఆత్మలో ఎవరెవరు ఏ గుణాలను ధారణ చేస్తున్నారు, బాబా యొక్క శ్రీమతం అనుసారంగా ఎలా ముందుకు వెళ్తున్నారు అనేది ఎక్కడికక్కడ పరిశీలించుకోవాలి. ఆటోమేటిక్గా ఈ సాధనలో ఈ పురుషార్థంలో పరిశీలన శక్తి అడుగడుగున ఉపయోగించుకోవచ్చు. మన పురుషార్థం ఏ విధంగా ఉంది అనేది పరిశీలన శక్తి ద్వారానే మనం తెలుసుకోగలం. దాని ద్వారానే మనం ముందుకు వెళ్ళగలం. ఈ పరిశీలన శక్తి ద్వారానే మన తప్పులను మనం సరిదిద్దుకోగలం. కాబట్టి మిగిలిన అన్ని శక్తుల కంటే పరిశీలన శక్తి అనేది చాలా ఇంపార్టెంట్ అని బాబా ఇప్పుడు చెప్తూ ఉంటారు. ఈ పరిశీలన శక్తి ద్వారా ఆధ్యాత్మిక మార్గంలో శ్రీమతం అనుసారంగా అంటే బాబా ఇచ్చిన శ్రీమతం అనుసారంగా ముందుకు వెళ్ళాలి. ఈ విధంగా ఎంత నిర్మాణంగా అయ్యారు అనేది బాబా అడుగుతున్నారు. మనం సంపూర్ణంగా నిర్మాణాత్మకంగా మారినట్లయితే నవయుగ నిర్మాణం అంటే స్వర్గం యొక్క స్థాపన ఏదైతే బాప్దాదాలు చేస్తున్నారో ఆ సకార్యంలో వేలు పెట్టేటటువంటి భాగ్యాన్ని మనం పొందగలుగుతాము. దీనికి గుర్తుగానే రామాయణంలో శ్రీరాముడు వారధిని నిర్మించే సమయంలో కోట్లాది వానరులు సేవ చేసి తరించినప్పటికీ కూడా ఒక చిన్న ఉడుత చేసిన ఒక చిన్న సహాయానికి శ్రీరాముడు ఎంతో తన కరుణామృతాన్ని దానిపై చూపించినట్లుగా చెప్తారు. అదేవిధంగా ఇన్ని కోట్ల ఆత్మల్లో మనం ఒక్కరమైనప్పటికీ కూడా మనం చేసే ఒక చిన్ని సేవకి కూడా బాబా మనపై అపారమైన తన ప్రేమామృతాన్ని కురిపిస్తారు అనటంలో ఏ విధమైన సందేహం కూడా లేదు. కనుక నిర్మాణంగా అయ్యి ఈ నవయుగ నిర్మాణం యొక్క సేవలో తరించే అవకాశం భాగ్యం ఇప్పుడే ఉంది.
కనుక నిర్మాణంగా అవ్వాలి. ఎంతెంత విశేషతలతో సమానంగా అవుతారో అంతంత సమయాన్ని సమీపంగా తీసుకురాగలరని బాబా చెప్తున్నారు. సమయాన్ని తెలుసుకోవటానికి ఇంకా ఎంత సమయం ఉంది? అయితే 1969 సంవత్సరం నుండి కూడా బాబా సమీపంగా సమయం వచ్చేస్తుందని చెప్తున్నారు. కానీ ఇంకా రావట్లేదని చాలామంది పిల్లలైతే అడగటం జరుగుతుంది. కానీ బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీ ధారణలలో సమాన స్థితి ఉండాలి. ఇప్పుడు చెప్పండి ఎంత సమీపంగా ఉందో. ఈ ప్రశ్నను ఎవరికి వారు వేసుకునేటట్లయితే వేరే ఏ ప్రశ్న కూడా చిత్తంలోనికి రాదు. అందువల్లనే విశేషంగా స్మృతి యాత్ర యొక్క కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం మధ్యలో ఎవరికి వారు పరిశీలించుకునేందుకు, తమ ద్వారా సమయం తెలుసుకునేందుకు సమయం కూడా లభించింది. బాబా ముఖ్యంగా ఒక 2 లక్ష్యాలను ఇస్తున్నారు. ఒకటి ప్రేమ, 2 లవలీనం. ఈ 2 విషయాల్ని కూడా ఒక 2 రకాలుగా చెప్పచ్చు. మొదటిది ప్రయత్నపూర్వకంగా. ఎప్పుడైతే దేహంలోనికి మనం రావటం జరుగుతుందో, ఈ దేహానికి సంబంధించిన సంబంధాలు కానీ, సంపర్కాలు కానీ, బాధ్యతలు కానీ, సమస్యలు కానీ, వీటి మీద మనం ఎక్కువగా ఫోకస్ పెట్టడం వల్ల బాబాని మర్చిపోతూ ఉంటాం. కానీ బాబా మీద కనుక మనసు పెడితే, బాబా మీద కనుక నమ్మకం, విశ్వాసం ఉంచుకునేటట్లయితే సమస్యల పరిష్కారం అనేది ఆటోమేటిక్గానే జరుగుతుంది. ఇది మన జీవితంలో ఎన్నోసార్లు మనం చవి చూసినటువంటి విషయం. కర్మలో, వాణిలో, సంపర్కంలో లేదా సంబంధంలో ప్రేమ మరియు స్మృతిలో లేదా స్థితిలో లవలీనంగా ఉండాలి. ఈ లవలీన స్థితినే మనుష్యాత్మలు లీన స్థితి అని అంటారు. బాబా యొక్క ప్రేమలో అనడానికి బదులు లీనమైపోయారు అని అంటారు. ఈ నెలలో అంటే జనవరి మాసంలో విశేషంగా ఈ 2 విశేషతలను ధారణ చేసి బాప్దాదా సమానంగా అవ్వాలి అని బాబా చెప్తున్నారు. బాప్దాదా యొక్క ముఖ్య విశేషతలు ఏంటంటే, మనందరినీ విశేషంగా చేశారు. అన్నీ మరపింపచేసేసి ఆత్మాభిమానులుగా తయారు చేశారు. దీనినే ప్రేమ లేదా లవలీనమని అంటారు. ఈ ప్రేమ మీ అందరినీ ఒక్క సెకండ్లో 5000 సంవత్సరాల నుండి విస్మృతి విషయాలను స్మృతుల్లోనికి తీసుకొచ్చేసి సర్వ సంబంధాల్లోనికి కూడా తీసుకొచ్చింది. సర్వస్వ త్యాగిగా చేశాయి. బాబా ఒకే విశేషతతో ఒక్క సెకండ్లో తనవారిగా చేసుకున్నారు. మరి మీరు కూడా ఈ విశేషతలను ధారణ చేసి బాబా సమానంగా అయ్యారా? సాకార బాబా ఈ విశేషంలో పరిపక్వమయ్యారు. అది మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా విశేష ఆత్మలు బాబ్ సమానంగా అయ్యే ఆత్మలైన మీరు కూడా పరిపక్వంగా అవ్వాలి. ఎందుకంటే దీని ద్వారానే సర్వాత్మల భాగ్యం లేదా అదృష్టం మేల్కొంటుంది. అదృష్టానికి తాళం చెవి ఏంటి? ప్రేమ. ప్రేమే అదృష్టానికి తాళం చెవి. ఎటువంటి దౌర్భాగ్యశాలి అయినా కానీ వారిని మహాభాగ్యశాలిగా చేసేది ప్రేమ. మరి ఇందులో స్వయం అనుభవం ఉందా అని బాబా అడుగుతున్నారు. బాబా ఎన్నో పాయింట్స్ మనకి మురళి ద్వారా ఇస్తున్నారు. అవ్యక్త మురళీల ద్వారా కూడా ఎన్నో విషయాలను చెప్పారు. అందులో ఒకే ఒక్క పాయింట్ మనం తీసుకుని సదా దానిని ధారణ చేసుకోగలిగినట్లయితే అన్ని పాయింట్స్ కూడా ధారణలోనికి వచ్చేస్తాయి. ఒకే ఒక్క పాయింట్. ఇప్పుడు బాబా ఏదైతే చెప్తున్నారో ప్రేమ, ఈ ఒక్క పాయింట్ని మనం ధారణ చేయగలిగినట్లయితే సంపూర్ణమైపోవటానికి ఛాన్స్ ఉంటుంది. ఒక్క పాయింట్ బాబా చెప్పింది తీసుకున్నా కానీ దానివల్ల ఎన్నో ధారణలు మన జీవితంలో జరుగుతాయి. ప్రేమ. ప్రేమ అంటే బాబాను ప్రేమించాలి, దేహధారులను కాదు. ఒకవేళ దేహధారులను ప్రేమించాలన్నా ఆత్మపరంగా ప్రేమించాలి. అంటే మధ్యలో బాబా ఉండాలి. వీరు బాబా బిడ్డ లేదా బాబా యొక్క సంతానం అన్నట్లుగా వాళ్ళని చూసినట్లయితే ఆ ప్రేమ సత్యమవుతుంది. దేహపరంగా లేదా సంబంధాల పరంగా, సంపర్కాల పరంగా చూసినట్లయితే అది మళ్ళీ అసత్యమైన ప్రేమ అవుతుంది. సత్యమైన ప్రేమను మనం ధారణ చేసినట్లయితే సంపూర్ణమయ్యేటటువంటి అవకాశాన్ని కూడా బాబానే ఇస్తారు.
ఎంతెంత బాప్దాదాలతో ప్రేమ జోడిస్తామో అంతంత బుద్ధి తాళం తెరుచుకుంటుంది. అంటే ఆత్మలో ఉండేటటువంటి నెగిటివ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా సమాప్తం అయిపోతుంది. ప్రేమ తక్కువగా ఉంటే అదృష్టం కూడా తక్కువగానే ఉంటుంది. కనుక అందరి అదృష్టం యొక్క తాళాలను తెరిచే తాళం చెవి మీ దగ్గరే ఉంది. మాయ భిన్న భిన్న రూపాల్లో తాళం చెవిని దొంగిలించేస్తుంది. కనుక ఈ తాళం చెవిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ప్రేమ అనేది అనేక వస్తువులతో ఉంటుంది. ఒకవేళ ఏ వస్తువు పైనైనా కానీ ప్రేమ ఉంటే బాబాపై ప్రేమలో శాతం వచ్చేస్తుంది. నాది అనే భావన తొలగించుకోవటమే బాబా సమానంగా అవటం. ఎక్కడైతే నాది అనేది ఉంటుందో అక్కడ బాబ్దాదాల యొక్క తోడు సంపూర్ణంగా ఉండదు. ప్రేమలో శాతం ఉన్నవారు పరిపక్వంగా కాలేరు. బాబా ఎన్నో మురళిలో చెప్తూ ఉంటారు, బాబా తప్పించి ఇంకెవరూ లేరు, బాబా తప్పించి మీకు ఇంకెవరూ లేరు, ఈ విధమైన భావన ఉండాలి అని. ఎప్పుడైతే బాబాతో పాటు ఇంకొకరు ఉంటారో అప్పుడు బాబా మీద ప్రేమ ఏదైతే ఉంటుందో దానిలో శాతం తక్కువ అవుతుంది. అప్పుడు సంపూర్ణంగా అవ్వలేము, అంటే పరిపక్వంగా అవ్వలేము. శాతం అంటే లోపం ఉన్నట్లు అనమాట. అందువల్ల ఈ సంవత్సరం ఆ లోపాన్ని పూరించుకుని పరిపక్వంగా అవ్వాలి. అప్పుడే సమయం సమీపంగా వస్తుంది. బాబా అంటున్నారు, ఒక్క సంవత్సరం సమయం ఇస్తున్నాను, తరువాత అనవద్దు మాకు తెలియదు అని. ఈ సంవత్సరమే అనేక సంవత్సరాల శ్రేష్ఠ ప్రాలబ్ధానికి నిమిత్తమవుతుంది. మీకు మీరు చక్కరగా చెక్ చేసుకోండి. ముఖ్యంగా ఈ విషయంలో మీకు మీరు పరిపక్వమైతే అనేక రకాల లోపాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. ఇది సహజ పురుషత్వం. స్వయం సదా బాబా యొక్క ప్రేమలో లవలీనమై ఉంటే ఇతరులను కూడా సహజంగా మీ సమానంగా లేదా బాబా సమానంగా తయారు చేయగలరు. కనుక ఈ సంవత్సరం బాబా సమానంగా అవ్వాలి అనే లక్ష్యం పెట్టుకొని నడిస్తే అటువంటి పిల్లలకు బాబ్దాదా కూడా తతత్వం యొక్క వరదానం ఇవ్వటానికి డ్రామానుసారం నిమిత్తమై ఉన్నారు. ఈ సంవత్సరం యొక్క విశేషత బాబా సమానంగా అయ్యి సమయాన్ని సమీపంగా తీసుకురావటం. సమయం యొక్క విశేషత స్వయంలోనికి తీసుకురావాలి. దీనిని బట్టి కూడా బాబా చెప్తున్నది ఏంటంటే, పరిశీలన శక్తిని ఉపయోగించుకుని ఎవరికి వారు పరిశీలించుకోవాలి. ఎప్పుడైతే అలా పరిశీలించుకోవటం జరుగుతుందో ఎవరిలోని లోపాలు వారికే తెలుస్తాయి. అలా తెలిసినప్పుడు వాటిని పరివర్తన చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇది సహజ పురుషత్వం. ఎప్పుడైతే ఇలా చేస్తామో స్వతహాగానే లోపాలన్నీ కూడా సమాప్తమైపోతాయి. లోపాలు సమాప్తమైన తరువాత ఆత్మ శక్తివంతంగా మారుతుంది. ఎప్పుడైతే ఆత్మ శక్తివంతంగా మారుతుందో ఇతర ఆత్మలపై తన ప్రభావాన్ని చూపించగలుగుతుంది. ఇలాంటి లక్ష్యం పెట్టుకొని నడిచేటటువంటి వారికి బాప్దాదాల యొక్క సహాయం సదా ఉంటుంది అని బాబా చెప్తున్నారు. ఇలాంటి పురుషత్వం చేసేటటువంటి సదా లవ్లీగా మరియు లవలీనంగా ఉండే బాప్ సమాన నిర్మాణంగా మరియు నిర్మాణం యొక్క కర్తవ్యంలో సదా తత్పరులై ఉండేవారికి సమయం యొక్క విశేషతని స్వయంతో తీసుకువచ్చే శ్రేష్ఠ స్వమానంలో స్థితులయ్యే శ్రేష్ఠ మరియు సమాన ఆత్మలకి బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈ వాణి యొక్క సారం: 1. ఏ వస్తువు పైన కానీ దేహం పైన కానీ నాది అనే భావన ఉంటే తప్పకుండా బాబా ప్రేమలో లోపం వచ్చేస్తుంది. నాది అనేది తొలగించుకోవటమే స్వయంలో బాప్ సమాన స్థితి తీసుకురావటం. 2 ముఖ్య విషయాలని లక్ష్యం రూపంలో ఎదురుగా ఉంచుకోవాలి. 1 ప్రేమ, 2 లవలీనం. ఎంతెంత ప్రియంగా అవుతారో అంతంత లవలీనమై ఉండగలరు. అచ్చా. ఓం శాంతి.